సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఐఐటీస్లో కల్లా మన జనరల్గా ఐఐటి ముంబై ఐఐటి మంచి బెస్ట్ అని చెప్తాం, లేకపోతే అలాగే ఢిల్లీ అని చెప్తాం, లేకపోతే అలాగే మద్రాస్ అని చెప్తాం, తర్వాత ఐఐటి కాన్పూర్ అని చెప్తాం మనం. బట్ ఈసారి 2024లో వచ్చినటువంటి ప్లేస్మెంట్స్ అంటే 2024 అంటే డిసెంబర్లో మనకి స్టార్ట్ అవుతాయి కాబట్టి 2025 బిగినింగ్లో కూడా మనకి కంటిన్యూ అవుతాయి కాబట్టి 2024 బ్యాచ్కి మనకి ఏదైతే మనకు ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ప్లేస్మెంట్స్ చూసినట్లయితే ఇండియాలోనే హైయెస్ట్ యావరేజ్ మనం చెప్పుకోదగ్గ యావరేజ్ చెప్పాలంటే ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కూడా హైయెస్ట్ యావరేజ్ ప్లేస్మెంట్స్ అక్కడే ఉన్నాయని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మీకు మీడియన్ శాలరీ కానీ ఈవెన్ యావరేజ్ అయితే 54 lakhs వరకు కంప్యూటర్ సైన్స్కి ఉంది. ఇట్ ఈస్ ఎవర్ హైయెస్ట్ అండి. ఆల్మోస్ట్ మీకు ఈవెన్ ముంబై కానీ లేకపోతే ఈవెన్ మద్రాస్ కానీ ఈవెన్ ఢిల్లీ ఐఐటీస్లో కూడా మనకి అంత ప్లేస్మెంట్స్ అయితే మనకి లేవు. సో ఐఐటి కాన్పూర్లో బ్రాంచ్ వైజ్ చెప్తానండి, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒకటే కాదు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఓన్లీ సార్ ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడతారు కదా, మిగతా బ్రాంచెస్ కూడా మరి ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తే బాగుంటుంది కదా, బయాలజికల్ సైన్స్ కానీ మిగతా కానీ అన్నారు. సో ఐఐటి కాన్పూర్లో మోస్ట్లీ అలా అన్ని రకాల బ్రాంచెస్ ఉంటాయి. అలాగే బీటెక్తో పాటు ఈ రోజు నేను ఎంటెక్లో ప్లేస్మెంట్స్ కూడా ఏ విధంగా వస్తాయి, ఎంటెక్ బీటెక్ ఉన్న డిఫరెన్స్ కూడా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను.